ఇలాంటి ఒకటి రెండు కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం. వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. మొన్నే చేశాం, మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వర్షాలు వచ్చాయి, మళ్ళీ ఆదేశాలు ఇచ్చాం. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లో కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు. అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం. ఈ రెండు చేసి ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం, జటిలమైన సమస్య, రైతుల సమస్య. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. మిమ్మల్ని కలిశారు, మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-25% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే 6 రూపాయలే ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి, దాన్ని కరెక్ట్ చేయాలి, వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత. ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం, కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు, భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈరోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి, నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం.
ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు మన వెంకటరాజు గారు, ఆయన చెప్పినప్పుడు మీరు వింటే, ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్లీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది